బ్యాంక్ ఈ రహస్యం మీకు ఎప్పుడు చెప్పదు. మనం సంవత్సరాల తరబడి ఫిక్స్డ్ డిపాజిట్స్ సేఫ్ అని అనుకుంటాం. కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు యూజ్ చేసుకొని నెమ్మదిగా సంవత్సరాల తరబడి మన డబ్బుని కరిగిస్తూ ఉంటాయి. మీకు తెలియని ఇంకో నిజం చెప్తాను. మీరు బ్యాంకుకి ఫ్రీగా లోన్ ఇస్తున్నారు. కానీ సంవత్సరాల తర్వాత మీకు చిల్లర మాత్రమే తిరిగి ఇస్తున్నారు. 5 నిమిషాల్లో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ మీద 6% ఇంట్రెస్ట్ ఇస్తారు. అంటే ఒక 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ మనం చేస్తే సంవత్సరం తర్వాత 10,06,000 రూపాయలు మనకిస్తారు. కానీ నిజానికి వస్తువుల ధరలు ప్రతి సంవత్సరం 7 to 8%, 7 నుంచి 8% పెరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే మనం 10 లక్షలు చేసే ఫిక్స్డ్ డిపాజిట్తో వచ్చే 10,06,000తోని నిజానికి మనము 9,80,000 ఖరీదు గల వస్తువులు మాత్రమే కొనగలుగుతాం. ఇక్కడ మనము ప్రతి సంవత్సరం 20,000 నష్టపోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ సేఫ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ నిజానికి మనం డబ్బు నష్టపోతున్నాం. అసలు బ్యాంక్స్ డబ్బులు ఎలా సంపాదిస్తాయి? మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మీద 6 to 7% ఇంట్రెస్ట్ మనకిస్తాయి. ఇచ్చి మన డబ్బును తీసుకొని క్రెడిట్ కార్డ్స్ కానీ, హోమ్ లోన్స్కి కానీ, బిజినెస్ లోన్స్ మీద 12 to 36% ఇంట్రెస్ట్ రేట్ మీద లోన్స్ వేరే వాళ్ళకి ఇస్తారనమాట. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్. ఈ ప్రాఫిట్స్లో మనకి చిల్లర మాత్రమే రిటర్న్ ఇస్తారు. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయగానే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందని చెప్తారు. అట్ ద సేమ్ టైం ప్రీమెచ్యూర్ విత్డ్రాల్కి పెనాల్టీస్ కూడా వేస్తారు. మీ డబ్బు మీద మీకు ఫుల్ కంట్రోల్ ఉండదు, కానీ బ్యాంక్ మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. 2019లో పిఎంసి బ్యాంక్లో జరిగింది అందరికీ తెలుసు. అప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళు విత్డ్రాల్ చేయడానికి జనాలు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ హోల్డర్స్ నెలల తరబడి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి రాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఫుల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మీరు 30% ట్యాక్స్ స్లాబ్ బ్రాకెట్లో పడి ఉంటే మీ నెట్ రిటర్న్స్ వచ్చేసి 4% లేక 4.5% మాత్రమే ఉంటుంది. నెట్ రిటర్న్స్ తోని సంతోషపడిపోకండి. రియల్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు -2.8 నుంచి -2% వరకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు నెగిటివ్ రిటర్న్స్ తీసుకుంటున్నట్లు. ఇలాగే మీ అతిపెద్ద సంపద, మీ లైఫ్ టైం సేవింగ్స్ 10 లక్షలు కానీ, ₹1 కోటి కానీ నెమ్మదిగా ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ సేఫ్ అని అందరు ప్రమోట్ చేస్తారు. కాకపోతే ఇదే ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల మీరు మీ సంపదని అభివృద్ధి చేసుకునే ఆపర్చునిటీని మిస్ అవుతారు. ఫిక్స్డ్ డిపాజిట్తో మీ ఫ్యూచర్ సేఫ్ అనుకుంటున్న మీ ఊహ మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు మీకు అసలు రహస్యం అర్థమైంది అనుకుంటున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల తక్కువ ఇంట్రెస్ట్లతోని ఇన్ఫ్లేషన్ అండ్ ట్యాక్సెస్ వల్ల మీరు నెగిటివ్ రిటర్న్స్ లేకపోతే అతి తక్కువ రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా తక్కువ టెన్యూర్కి, 1 సంవత్సరానికి లేకపోతే 2 సంవత్సరాలకి మంచిదే. కాకపోతే దీర్ఘకాలంలో 2 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీరు చాలా నష్టపోతుంటారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల సంవత్సరాలలో మనం చూసుకుంటే మన సంపద మొత్తం ఆవిరైపోతుంది. షార్ట్ టర్మ్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ మంచిదే, కాకపోతే లాంగ్ టర్మ్లో మనం సంపదని సృష్టించాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా వేరే మార్గాలు వెతుక్కోవడం తప్పనిసరి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.